కౌన్సిలింగ్కి వచ్చే విమెన్ అందరికీ, మెన్కి, ఫ్యామిలీస్కి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వాలి టు బీ మదర్స్. నేను రోజు చేసే పనే అది. అలా ఈ మధ్య కాలంలో మ్యామ్ మీకు వచ్చినటువంటి ఒక డిఫికల్ట్ కేస్, బికాస్ దట్ కెన్ బి అ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ప్లీజ్ మీరు ప్లీజ్ షేర్. బేసిక్గా ఆబ్స్టెట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా, డెలివరీస్ అంటేనే చాలా రిస్కీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అందులోనూ ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు ఏమనుకుంటారంటే మాది నార్మల్ వెయిట్ అనుకుంటారు. వాళ్ళు 60, 70, 80 ఉన్నా కూడా నార్మల్ అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ నార్మల్. వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా వాళ్ళు నార్మల్గా ఉన్నారని అనుకుంటారు. సో బేసిక్గా మేము ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళకి నీది రిస్క్ కేసు అని చెప్పినా కూడా మేము నడుచుకుంటూ వచ్చాము, మేము డెలివరీ అవ్వడానికి వచ్చాము, మాకు ఇలా ప్రాబ్లం ఎందుకు అయింది అని అనుకుంటారు. కానీ ఆబ్స్టెట్రిక్స్ అనే ఈ సముద్రంలో ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న యూరిన్ ఇన్ఫెక్షనే అనుకుంటాం, యూరిన్ ఇన్ఫెక్షన్ దానికెందుకు పుప్పన్నే అనుకుంటాం, తర్వాత తీసుకుందాం అనుకుంటాం. కానీ జస్ట్ కేరీస్ కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేసి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనాలకు తెలీదు, బికాస్ దే ఆర్ నాట్ అవేర్. అందుకే ప్రెగ్నెన్సీలో డెంటల్ చెకప్కి వెళ్ళండో అని మేము ఎందుకు మొత్తుకుంటాము? ఆ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేయడానికి కాదు. మీకు చిన్న కేరీస్ ఉన్నా కూడా అది సెప్సిస్ కింద మారి ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా. అటు యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా, చిన్న వెజనల్ ఇన్ఫెక్షన్ అయినా మళ్ళీ రికరెంట్గా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే షుగర్స్ కొంచెం హై ఉన్న కండిషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న కండిషన్ కాబట్టి మీకు ఏదైనా త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోమని చెప్తాం. విటమిన్ సి, చిన్న ఉసిరికాయ, ఆమ్లా క్యాండీ ఇలాంటివి తీసుకోమని చెప్తాము. సో దట్ వైటమిన్ సి ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ చూసుకోమంటాము. ఏది పడితే అది తినొద్దంటాము, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోమంటాం. ఎందుకంటే ప్రాబ్లం రావడానికి ఒక క్షణం చాలు, పైకి కిందికి అతలాకుతలం అయిపోద్ది. అండ్ పుట్టే బేబీస్ ఎందుకు ఏడవరో, ఎందుకు డెలివరీస్లో బ్లీడింగ్ అవుతుందో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అధిక రక్తస్రావం అనేది జరుగుతుంది. రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నీకు ఓవర్ బ్లీడింగ్ సమస్య అయ్యింది, నీ లాస్ట్ డెలివరీ 2.5 kg బేబీ ఉండొచ్చు, ఈ డెలివరీ 3.5 kg బేబీ ఉండొచ్చు. కానీ 2.5 kg బేబీ అప్పుడు నీకు బ్లీడింగ్ ఎక్కువ అవ్వాలని రూల్ లేదు. కానీ 3.5 kg బేబీ డెలివరీ అవుతే నీకు ఓవర్ బ్లీడింగ్ ఛాన్స్ ఉంటుంది. దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ కనుక మనకి తగులుకున్నట్టు అవుతే యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వనంత సేపు బ్లీడింగ్ పోతానే ఉంటుంది. మరి బాడీలో ఉన్న 4.5 లీటర్ల బ్లడ్ పోవడానికి ఎంత టైం పడుతుంది? మనం ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా వాళ్ళకి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేంత వరకు బ్లీడ్ అవుతూనే ఉంటుంది. అండ్ అది నిమిషాల్లో, క్షణాల్లో చేయాల్సిన ట్రీట్మెంట్స్, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కూడా కంటిన్యూస్గా బ్లీడింగ్ అరెస్ట్ కాకపోతే, విచ్ ఇస్ అ నార్మల్ ఫినామినా దట్ షుడ్ హ్యాపెన్. కానీ ఓవర్ డిస్టెండెడ్ యూట్రస్, ఉమ్మనీరు ఎక్కువైపోయి హైపర్ డిస్టెండెడ్ యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, అప్పుడప్పుడు కాంట్రాక్ట్ అవ్వదు. అలాంటి సమయాల్లో మనం ఎమర్జెన్సీలో కొన్ని సర్జరీస్, కొన్ని టెక్నిక్స్ వాడుకుని, కొన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుని బ్లడ్ బ్యాంక్లో నుంచి లీటర్లు బ్లడ్ పెట్టుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. కానీ ఇది అంతా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా చాలా ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యూ చేయడం ఏంటి, మాకు సవాళ్ళు, మా పేషెంట్కి ఏమన్నా అయితే మేము మొత్తం ధ్వంసం చేసేస్తాము, అది చేస్తాం, ఇన్ని ఊర్లో నుంచి మనుషులు వచ్చి కొట్టేస్తారు, చంపేస్తారు, తినేస్తారు అనేసి డైలాగులు వేయడము. అటు మేము లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ చేస్తుంటే రికమెండేషన్ కాల్స్ ఏమైంది, ఎందుకు అని. ప్రాణాపాయ స్థితిలో పేషెంట్ ఉంటే, ప్రాణం కాపాడడానికి డాక్టర్ ఉంటే, ప్రాణం కాపాడే పద్ధతిలో అన్నిట్లో మేము టీంని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే నానా రచ్చా చేసేవాళ్ళు రచ్చా చేస్తూనే ఉంటారు. బట్ అప్పుడు కూడా హౌ కెన్ యూ కీప్ యువర్ కూల్ మ్యామ్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ అ కామన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు. నీ ఎడ్యుకేషన్ నీకేమిచ్చింది? నీ ఎడ్యుకేషన్ నువ్వు వాళ్ళు క్వశ్చన్ వేస్తే నువ్వు సమాధానం చేసే స్పిరిట్ నీకు ఇచ్చింది. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు చెప్పగలిగావు. వాళ్ళు అడ్డదిడ్డంగా క్వశ్చన్ చేస్తే నువ్వు కామ్గా ఉండాలి.
ఎందుకంటే వాళ్ళ పెయిన్ మాట్లాడుతుంది. కానీ ఒక డాక్టర్ లైఫ్ ఎంత కష్టం చేశారంటే జనాలు, చాలామంది డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం కంటే బిజినెస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతారు. కానీ సమాజానికి లాస్ అది. ఒక డాక్టర్, వర్క్ వచ్చిన డాక్టర్, చేతి పని వచ్చిన సర్జన్ పని మానేస్తే సర్జన్కి నష్టం కాదు. ఎందుకంటే ఇంత ఇంటెలిజెన్సు, ఇంత వర్క్, ఇంత హార్డ్ వర్క్ ఇందులో పెడితే వేరే దేంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ డూయింగ్ వాట్ యు నో. ఒక ప్యాషన్ కింద చేస్తాం కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంత తిట్టినా, సోషల్ మీడియాలో ఎంత వాగినా, ఎంత నెగటివ్గా చేసినా పొద్దున్న తెల్లారితే మళ్ళీ వెళ్ళి చేయాల్సింది డెలివరీసే, పొద్దున్న తెల్లారితే చూడాల్సిన పేషెంట్సే. ఎవ్వరూ కావాలని చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరూ కావాలని చేయరు. టైం బ్యాడ్ ఉంటే అలా నడుస్తూ ఉంటుంది. మనం ఏం చెయ్యాలి అనేది మనం చెయ్యాలి. వండర్ఫుల్ మ్యామ్. పుట్టే బేబీస్ సడన్గా ఏడుపు ఆపేయటం, వాళ్ళకి కొన్ని నియోనేటల్ ప్రొసీజర్స్ అంటారు కదా, అది చేసినప్పుడు ఏడుపు స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు వెళ్తున్న వీడియోస్, అండ్ మేము కూడా చూసాం, ఫ్రెండ్స్ కేసులో చూసి తెలుసుకున్నాం. అట్లాంటి డిఫికల్ట్ కేసు కూడా మీకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నేను అందరి పేషెంట్స్కు చెప్తూ ఉంటాను, ఒక బేబీ ఏడవలేదు అంటే చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం తింటున్నాం, మన చుట్టూ పొల్యూషన్ ఎంత ఉంది, మన చుట్టూ కాలుష్యంతో పాటు ప్లాసెంటా, అంటే ప్లాసెంటా అనేది ఒక బేబీకి ఒక హార్ట్ లాంటిది. అంటే ప్లాసెంటాలో నుంచే బ్లడ్ సప్లై వెళ్తుంది కదా. మన హార్ట్లో ఎలా కొవ్వు పేరుకుపోతుందో అట్లాగే ప్లాసెంటాలో కూడా కొన్ని టాక్సిన్స్ వల్ల, కొన్ని హై కార్బ్ ఫుడ్ వల్ల ఆ కొవ్వు అనేది పేరుకుపోతుంది, క్యాల్సిఫైడ్ అయిపోతాయి, మెచ్యూర్ అయిపోతాయి, దాని ఫంక్షన్ సరిగ్గా ఉండదు, బ్లడ్ ఫ్లో పారామీటర్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఇవన్నిటిని గమనించుకుని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని గమనించుకున్నా కూడా అన్నోన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ అన్నోన్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనప్పుడు పుట్టిన బేబీస్ ఏడవరు. ఓకే, అది బ్లడ్ సప్లై అందకనా, లేకపోతే ఆక్సిజన్ అందకనా, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లెవెల్స్ ఎక్కువయ్యా, లేకపోతే బ్లడ్ సప్లై ఆగిపోయా, లేకపోతే పేగు టైట్ అయిపోయా, లేకపోతే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉందా, హార్ట్లో అడల్ట్ సర్క్యులేషన్ ఓపెన్ అవ్వాల్సింది ఓపెన్ అవ్వలేదా, లంగ్లో నీరు వచ్చేసిందా, బేబీ మోషన్ లోపట్నే ఎప్పుడో 2-3 వారాల ముందు పీల్చేసేసి మోషన్ అలా ఉండిపోయిందా. ఎందుకంటే బేబీకి లంగ్లో మోషన్ ఉంటే కూడా ఏమీ తెలియదు, ఎందుకంటే పేగులోంచి కదా న్యూట్రిషన్ పోతుంది. డెలివరీ అయ్యేంత వరకు బేబీ బాగానే ఉంటుంది. ఓకే, డెలివరీ అయిన తర్వాత ఊపిరి తీసుకోదు. సో ఇట్లాంటివి కొన్ని వేలల్లో సినారియోస్ ఉంటాయి. ఈ సినారియోస్ ఏవి మనకి కాకుండా మన బేబీ ఏడ్చి మన చేతిలో వస్తుందంటే అది నిజంగానే ప్రకృతి సెట్ చేసిన ఫినామినా. కానీ 100% ఆఫ్ ద టైమ్స్ ఇది అవ్వదు. 1% ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లంకి కారణం తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు కూడా పడుతుంది. అప్పుడప్పుడు రోజుల్లో తెలియని విషయాలు మేము బేబీని అటాప్సీ పంపిస్తే, బేబీ చనిపోయి ఒకవేళ బేబీ అటాప్సీ పంపిస్తే 3 నెలల తర్వాత తెలుస్తుంది. కానీ అది మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉపయోగపడుతుంది. ఓకే, చాలాసార్లు పేషెంట్ అటెండర్స్ గొడవ చేసి ఆ బేబీని ఎటువంటి ఎవాల్యుయేషన్కి అందకుండా తీసుకెళ్ళిపోతారు. మరి వాళ్ళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఏంటిది? సో ఎప్పుడైనా కానీ ఏదన్నా ప్రాబ్లం ఎదుర్కొంటే ఎందుకు, ఏమిటి, ఎలా, దాన్ని మళ్ళీ రాకుండా ఎలా చూడాలి, దాన్ని మనం ఎలా విశ్లేషించాలి. ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల వస్తాయి. రోడ్ అవతల వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరిని అడుగుతాం చెప్పండి, ఎవరిని అడుగుతాం? ఏదన్నా యాక్సిడెంట్ రిలేటెడ్ డెత్ అవుతే నువ్వు ఆ కారు మ్యానుఫ్యాక్చరర్కి వెళ్ళి కోర్టులో కేసేస్తావా? నువ్వు డిఫెక్టివ్ పీస్ ఇచ్చావు, నాకు యాక్సిడెంట్ అయితే నేను చనిపోయాను అనేసి. నో, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్పీడ్ యూ గో, వాట్ స్పీడ్ ద అదర్ పర్సన్ ఈస్ కమింగ్, అండ్ విచ్ డైరెక్షన్ యు ఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్. సో అలాగే ఆబ్స్టెట్రిక్స్లో కూడా ఉంటాయి, యాక్సిడెంట్స్ అని ఎక్కడైనా ఉంటాయి. అండ్ బేబీస్, వెరీ పర్టిక్యులర్లీ బేబీస్ ఆర్ వెరీ నటోరియస్. ఒక రోజు నేను స్కాన్ చేస్తుంటే ఇలాగే లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది, ఇంకొక గంటలో డెలివరీ అవుతుంది అనగా మేము జస్ట్ స్కాన్ చెక్ చేసుకుంటాం, ఎందుకైనా మంచిదని చెప్పి చెక్ చేస్తాం. చెక్ చేస్తే ఆ బేబీ చేతిలో కార్డ్ పెట్టి ఇలా ఇలా పిసుకుతుంది. ఇంకా ఆలోచించండి నాకు ఎంత భయం వేసి ఉంటుందో ఆ టైంలో. ఆ బేబీ ఆ టైంలో ఆ కార్డ్ ఎందుకు నొక్కుతుందో ఆ బేబీకి కూడా తెలియదు. తెలీదు. ఇట్స్ జస్ట్ అన్ యాక్ట్, బట్
ఆ కార్డ్ నొక్కినప్పుడల్లా 60 వెళ్తుంది హార్ట్ బీట్, 40 వెళ్తుంది హార్ట్ బీట్. మళ్ళీ ఆ కార్డ్ వదిలేయగానే మళ్ళీ నార్మల్ ఉంటుంది హార్ట్ బీట్. ఇప్పుడు నేను ఆ బేబీకి చెప్పగలుగుతానా నువ్వు అలా చేయొద్దని చెప్పి? ఎలా చెప్తారు మేడం? చెప్పలేము. అందుకే ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఎస్. కానీ ఆ స్కాన్ నేను చేయగలిగాను, నేను చూశాను, ఆ ఫినామినా నేను రిజిస్టర్ చేయగలిగాను. అదర్ సెంటర్స్లో చేయలేని పరిస్థితి ఉంటే? చేయలేని పరిస్థితి ఉంది మ్యామ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. ఎగ్జాక్ట్లీ చేయలేని పరిస్థితి ఉంటే మనం చేయలేం. ఎస్. మంచిగా హార్ట్ బీట్ ఉన్న బేబీ హార్ట్ బీట్ లేకుండా ఎలా వచ్చింది అని అంటే అదో కారణం. అదే ప్రపంచంలో ఎవరైనా తెలుసుకోగలుగుతారా? లేదు. తెలుసుకోలేరు. సో నటోరియస్ బేబీస్ ఉంటారు, అండ్ నోట్లో పెట్టి నవిలిన బేబీస్ కూడా ఉంటారు. కార్డ్. ఎస్, కార్డ్. సో అవి మనకి తెలియవు. చాలాసార్లు మన ప్లాసెంటాస్, ఇండియన్ పాపులేషన్ ప్లాసెంటాస్ త్వరగా మెచ్యూర్ అయిపోతాయి. అండ్ 40 వీక్స్ ఆ టైంకి లేబర్ తట్టుకునే శక్తి వాటిలో ఉండదు. యుఎస్, యూకేలో మనం చూసుకున్నట్టు అయితే వాళ్ళు 42 వీక్స్ వరకు కూడా వెళ్తారు. అలా అని చెప్పి మన ఇండియన్స్ని వదిలేస్తారు అక్కడ 40 వీక్స్ దాటాక. చాలాసార్లు లోపల బేబీ చనిపోయి మూమెంట్స్ లేవని వెళ్తే, ఓ యువర్ బేబీ ఈజ్ నో మోర్, ఐఎమ్ వెరీ సారీ, యూ కెన్ గెట్ బ్యాక్ టు హోమ్, కమ్ వెన్ ద లేబర్ బిగిన్స్ అని చెప్పి పంపించేస్తారు. మ్యామ్ ఇక్కడ ఒక పాజ్, అలైవ్ లేని బేబీకి కూడా లేబర్ వచ్చే ఛాన్స్ ఉందా న్యాచురల్గా? వాళ్ళు ఇండ్యూస్ స్లిప్పింగ్ చేయకుండా ఏదైనా చేసి మెడిసిన్ ఏదైనా పెట్టి లేబర్లో రండి యాక్టివ్గా అని చెప్పి పంపిస్తారు. ఓకే. సో అలాంటప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? సో ఇవన్నీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అర్థమవుతాయి, అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి తెలుస్తూ ఉంటాయి. అంత మంచిగా ఉంది అని అనుకుంటే కొన్ని క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. జనరల్ పాపులేషన్లో క్లాటింగ్ డిజార్డర్స్ మనం ఏమి చెక్ చేయమే, చెక్ చేయ అసలు అవసరమే లేదు. కానీ హార్ట్ బీట్ ఆగిపోయిన బేబీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మనం తర్వాత ఇవాల్యుయేషన్లో క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్నాయా అని చెక్ చేస్తే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ, యాంటీకార్డియోలిపిడ్ యాంటీబాడీ, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ వెళ్ళి బేబీ సర్క్యులేషన్ని ఆపేస్తుంది. సో ఆ సర్క్యులేషన్లో 7th మంత్ ఆపొచ్చు, 5th మంత్ ఆపొచ్చు, 9th మంత్లో ఆపొచ్చు, డెలివరీ టైంలో కూడా ఆపొచ్చు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి 4 వారాలు పడుతుంది. మరి నువ్వు డెలివరీ అయిన తర్వాత 4 వారాలు ఓపిక పట్టి ఆ టెస్ట్ చేయించుకుంటే నీకు ఆ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు నీ బేబీతో అలా ఎందుకైందో తెలుస్తుంది. ఆ 4 వారాలు ఆ డాక్టర్ని ఎంత తిడతారు, ఎంత డిఫేమ్ చేస్తారు, ఎంత హెరాస్ చేస్తారు, ఎంత పబ్లిక్గా తీసుకెళ్ళి ప్రతి ప్లాట్ఫామ్లో అడ్డగోలు మెసేజ్లు పెడతారు. మరి అది డాక్టర్ తప్ప? లేదు. వీ హ్యావ్ ట్రస్టెడ్, అన్ఫార్చునేట్లీ దిస్ హెస్ హ్యాపెండ్ అని ఎవరు అనరు. వాళ్ళ వల్లే, ఆ ఫలానా వ్యక్తి వల్లే వీఆర్ ఫేసింగ్ ద సిచ్యువేషన్ అని చెప్పి ఓపెన్ ప్లాట్ఫామ్లో దే జస్ట్ డిఫేమ్. ఐ అండర్స్టాండ్ దే ఆర్ గోయింగ్ త్రూ ద పెయిన్ అండ్ ఆల్, బట్ దెన్ ఆ విక్టిమ్స్ కన్నా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇన్స్టిగేట్ చేస్తారు. ఎప్పుడైనా చెకప్స్కి హస్బెండ్ వైఫ్ ఇద్దరు వస్తారు, ఎప్పుడన్నా ఒకసారి పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ వాళ్ళ ఉన్న పరిస్థితులే వాళ్ళకి గుర్తుంటాయి. ఇప్పుడు ఇంత హై రిస్క్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వీళ్ళు బయట ఫుడ్స్ తింటున్నారు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేవు, కోమార్బిడిటీస్, బీపీలు, షుగర్లు, దాని తర్వాత ఒబేసిటీలు, థాలసీమియా లాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ అన్నీ రిస్కీ ఫ్యాక్టర్సే. వీటన్నిటిలో కూడా క్లాట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు, పన్నెంటి బిడ్డ ఇంటికి తీసుకెళ్ళలేదని ఒకటే తెలుసు. సో దాన్ని మనని పక్కాగా టార్గెట్ చేసే తిడతా ఉంటారు. రీజన్స్ తర్వాత తెలుస్తాయి. కానీ ఇదే పద్ధతిగా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మేము నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతారు. నెక్స్ట్ ఏం అలాంటి పేషెంట్స్ కూడా ఎన్కౌంటర్ అయ్యారు. ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఏం అంతెందుకు, లాస్ట్ వీక్ కూడా మాకు ఇబ్బంది అయింది ఒక పేషెంట్కి. అంతా బాగుంది, లేబర్లో ఉంది, తను లేబర్లో ఉంది, హస్బెండ్ పక్కనే ఉన్నాడు, లేబర్ నడుస్తోంది, మానిటరింగ్ చేస్తున్నాం. మేము 2 ఫింగర్సే ఓపెన్ అయింది, 2 ఫింగర్స్ ఓపెన్ అయింది. సరే లేబర్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి అడ్మిట్ చేసాం. 2 ఫింగర్స్ ఓపెన్ అయింది, వాటర్ బ్రేక్ కూడా అవ్వలేదు, చిన్న బౌట్ ఆఫ్ బ్లీడింగ్ అయిందని క్లోజ్ మానిటరింగ్ చేసి హార్ట్ బీట్ నడుస్తుంది. వాళ్ళ హస్బెండ్ని అలౌ చేస్తాం కాబట్టి అక్కడే కూర్చున్నారు. హార్ట్ బీట్ సడన్గా డ్రాప్ అయితే మా డాక్టర్ వచ్చి చూసి హార్ట్ బీట్ డ్రాప్ అయింది, ఎమర్జెన్సీలో మనం తీసుకుందామంటే హస్బెండ్ అంటున్నా లేదండి ఇప్పటిదాకా నార్మలే ఉందంటే, ఇప్పటిదాకా నార్మల్ ఉండడం వేరు, ఇప్పుడు డౌన్ అవ్వడం వేరు. తనకి కొంచెం బ్లీడింగ్ కూడా అయ్యింది, లేకపోతే మిగతాదంతా బాగానే ఉంది, తీసుకుందామని చెప్పి ఎమర్జెన్సీలో సెక్షన్ చేసినా కూడా ఆ బేబీ డిస్ట్రెస్ వచ్చి బతకలేదు. కానీ వాళ్ళు ఎందుకంటే అక్కడే ఉన్నారు కాబట్టి, చూశారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మేము ఏం చేయాలి,
ఎలా జాగ్రత్త తీసుకోవాలి, నెక్స్ట్ మా ఇవాల్యుయేషన్స్ ఏంటి, వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అని అడిగి తెలుసుకుని ఆ బేబీని టెస్టింగ్కి పంపించి వాళ్ళ బ్లడ్ టెస్ట్లు ఏం చేయాలో కూడా తెలుసుకుని వెళ్ళారు. ఇక్కడ మీరు డిస్ట్రెస్ అన్న ఒక పదం వాడారు మ్యామ్. లేబర్లో ఉన్నప్పుడు మదర్తో పాటు బేబీ కూడా అదే ఈక్వల్ లేబర్ ఫేస్ అవుతారు అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? బేబీకి లేబర్ ఫేస్ అవ్వదు. ఓకే. బేబీకి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుందో అది మదర్ బేస్డ్ బ్లడ్ సర్క్యులేషనే ఉంటుంది. మదర్ పారామీటర్స్ ఏముంటే బేబీ పారామీటర్స్ అవే ఉంటాయి. మదర్కి హై షుగర్ రన్ అయితే బేబీకి హై షుగర్ రన్ అవుతుంది. మదర్ అరుపులు కేకలు గోల చేసి డిస్ట్రెస్ తెచ్చుకొని ఫుడ్ తినకుండా హైడ్రేషన్ లేకుండా హైపర్ వెంటిలేట్ అయిపోయి గొడవ చేసి గోల చేసేసేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈమె బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, బేబీ బాడీలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకే. అండ్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఒకటి అనుకుని వస్తారు, దానికోసమే చూస్తూ ఉంటారు. మాకు నార్మల్ కావాలని వచ్చాము, మాకు నార్మలే చేయండి అంటారు. కానీ ప్రాబ్లం వస్తే మీరు కదా డిసైడ్ చేయాలి, మీరు కదా కరెక్ట్గా చెప్పాలని చెప్పి డైరెక్షన్ మన వైపు వచ్చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్స్ చూసి అంత తెల్ల జుట్టే వచ్చింది. సో ఏమీ మిగలలేదు అక్కడ. సో రోజు జరిగే రామాయణమే. అండ్ ఇప్పుడు చాలాసార్లు అంటూ ఉంటారు పేషెంట్స్ కూడా, అదే సెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదని. సెక్షన్ చేస్తే కూడా అదే బేబీ ఏడవకపోతే అదే తంతు. ఎస్ మ్యామ్. బేబీ ఏడవనప్పుడు బేబీ చనిపోయిన తర్వాత సెక్షన్ చేశారని చెప్పి బ్లేమ్ చేస్తారు. అంతే తప్పితే వెరైటీగా ఏం కొత్తగా చెప్పరు. అస్సలు చెప్పరు. సో అప్పుడు హార్ట్ బీట్ చెక్ చేసిన బేబీ కూడా డెలివరీ చేస్తే సెక్షన్ ద్వారా బేబీ ఏడవలేదనుకో, బేబీ అడల్ట్ సర్క్యులేషన్ అడ్వాన్స్ అవ్వలేదు, బేబీ డిడ్ నాట్ క్రై ఫర్ సమ్ రీజన్, దెర్ విల్ బి సో మెనీ రీజన్స్, ఫర్ సమ్ రీజన్ ద బేబీ డిడ్ నాట్ క్రై. సో దాన్ని కూడా డాక్టర్నే బ్లేమ్ చేస్తారు. డిసిషన్ సెక్షన్ తీసుకున్నారని ఎవరు అనుకోరు. సో అంత అన్ని రకాలుగా డిఫరెంట్ మైండ్ సెట్స్తో పాపులేషన్ని చూసి కొన్నిసార్లు ఆర్గ్యూ చేయాలనిపిస్తే చేస్తాము, లేకపోతే సైలెంట్గా ఉంటాం. టైం విల్ డిసైడ్ అండ్ టైం విల్ షో అనేసి వింటాం. వండర్ఫుల్ మ్యామ్. ఈ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఎంత ప్రాసెస్లో అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది సైకలాజికల్గా మదర్. ఇఫ్ అ మదర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఒక ఎక్స్పెక్టేషను, ఎవ్రీ మూమెంట్ ఆ బేబీతో బతకడం, బాగుండి హెల్దీ బేబీ వచ్చి మదర్ అండ్ బేబీ ఫైన్ ఉంటే ఓకే, దట్ ఈస్ అగైన్ పోస్ట్ పార్టమ్ ఉంటుంది, దట్ ఈస్ సపరేట్. బట్ ఇలా అన్ఫార్చునేట్ కేసెస్లో హౌ అ ఉమెన్ షుడ్ కోప్ అప్ మ్యామ్. ఇక్కడ నేను ఒక ఉమెన్గా మిమ్మల్ని అడుగుతున్నాను, పుట్టినందుకు పెళ్లి చేసుకున్నందుకు మదర్ అవ్వలేకపోతే ఒక ఉమెన్కి బతికేందుకు అర్హత లేదా? బేసిక్గా లైఫ్ ఈజ్ బియాండ్ చిల్డ్రన్, బియాండ్ ఎనీథింగ్. అండ్ కష్ట నష్టాలు వస్తాయి. ఎప్పుడు అంటారు మనం అదర్ దాంట్లో, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్ని కమ్యూనిటీస్లో బడీ జాన్ అచ్చా హైనా అంటారు. అంటే మదర్ బాగుందా, మదర్ బాగుంటే మళ్ళా పిల్లల్ని కంటది, ప్రాబ్లం లేదు. బడీ జాన్ అంటే మదర్ మంచిగా ఉందా అని అడుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మదర్ మంచిగా ఉండి స్టేబుల్గా ఉండి ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే చిల్డ్రన్ విల్ ఫాలో త్రూ. అండ్ నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను పుల్ చేయొద్దు. నీకు ఇలా అయింది, నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు అక్కడికి వెళ్ళావు, నేను అక్కడ చెప్తే అక్కడ చేయలేదు, ఇక్కడికి వస్తే ఇక్కడ రాలేదు, నువ్వు అనుకుని వచ్చావు, నువ్వు కావాలని వచ్చావు, నువ్వు అనుభవించు, నీకు ఇలా అయింది, ఇలా చెప్పేవాళ్ళు ఆమె నాశనాన్ని కోరుకునేవాళ్ళే. ఎస్, నీ వల్ల వంశం నిలబడలేదు, శ్రీమంతాలు చేసాం, బూడిదలో పోసిన పన్నీర్ అయింది, ఇలా. సో ఆడవాళ్ళకి శత్రువు అన్నట్టు ప్రపంచం అంతా అప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరని. ఓకే, ఒకవేళ నిజంగా ఏదైనా మిస్హ్యాప్ ఒక ఉమెన్తో అవుతే నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పగలగాలి. ఫస్ట్ నువ్వు రికవర్ అవ్వు, నువ్వు నీ మెడికేషన్స్ టైంకి తీసుకో, నువ్వు ప్రోటీన్ డైట్ తీసుకో, నువ్వు ఫర్దర్గా రికవర్ అవుతే లెస్ దెన్ 1 yearలో మళ్ళీ నువ్వు కన్సీవ్ అవ్వచ్చు.